ముఖ్యమైనటువంటి అంశం విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. ప్రజాస్వామ్యం అంటే ప్రజల కోసమని, ప్రజల చేత అని, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్ గా ప్రజాస్వామ్యాన్ని అభివర్ణిస్తారు. కానీ మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసం, కమిషన్ల చేత, కమిషన్ల పాలనలాగా నడుస్తున్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. రేషన్ కార్డులలో పేర్లు చేర్పించాలంటే కూడా కమిషనే, ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కూడా కమిషనే, కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించాలంటే కూడా కమిషనే. పాలన మొత్తం కూడా కమిషన్ల మయమైంది అని అనటానికి అనేక ఉదాహరణలు రోజు రోజుకి సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో, ప్రచార సాధనల్లో కొట్టొచ్చినట్టు కనబడుతున్నటువంటి ఒక దృశ్యాలు. ఇది ఒక వైపున. మరొక వైపున అసలు ఈ కమిషన్ల కోసమే ఉన్నామన్నట్టుగా సెక్రటేరియట్ దగ్గర కూడా బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఏ రకంగా బైఠాయించారన్న విషయం కూడా బయటకు వచ్చింది. జిహెచ్ఎంసీ యొక్క ఆవరణలో కూడా కమిషన్ల కోసమే ఉన్నామన్నట్టుగా ఏ రకంగా వార్తలు వచ్చాయో కూడా మనం చూసాం. ప్రతినిత్యం అధికారులని ఏసీబీలు పట్టుకుంటున్నటువంటి ఒక సమయంలో కమిషన్లు తీసుకుంటూ పట్టుబడుతున్నటువంటి దృశ్యాలే బయటకు వస్తున్నాయి. పాలన మొత్తం కమిషన్ మయమైపోయింది. పరిపాలన మొత్తం కమిషన్ల కోసమే అన్నట్టుగా నడుస్తూ ఉంది. కమిషన్ల చేతనే ఏదన్నా మేము చేయగలుగుతాం అన్నట్టుగా కూడా ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉంది. ఇది నడుస్తున్నటువంటి ఒక చరిత్రలో రేవంత్ రెడ్డి గారు జనంలో ఓడిపోయినటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. జనంలో ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, విచారణని ఎదుర్కొంటున్నటువంటి ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఏదేదో మాట్లాడుతున్నాడు. మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఆ కుర్చీ కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నాడు. అరే, బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు అందిస్తూ కుర్చీని కాపాడుకుంటూ కమిషన్ల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని విమర్శించేటువంటి స్థాయి నీది అని చెప్పని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉన్నది. ఓటుకి నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈ బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తికి బాసటగా ఎవరున్నారంటే మరో బెయిల్ మీద ఉన్నటువంటి ఒక రాహుల్ ఈయనకి అండగా ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకి బ్రీఫ్ కేసులు, సూట్ కేసులు అందిస్తేనే ఈయనకి అండ. అదే వీళ్ళ యొక్క కమిషన్ల యొక్క పాలన నడుస్తున్నది అని చెప్పని నేను పేర్కొంటూ, ముమ్మాటికి ఆ ఓటుకి నోటు కేసులో కవిత కోసం ఆ రోజు కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డిని కాపాడాడు. ఆ ఓటుకు నోటు కేసులో కవిత కోసం ఈ కేసీఆర్ ఆ రేవంత్ రెడ్డిని కాపాడాడు. ఇప్పుడు మళ్ళీ
క్విట్ ప్రో కో లాగా కవిత కోసం ఈ రేవంత్ కేసీఆర్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ క్విట్ ప్రో కోలో భాగంగా కవిత కోసం ఈ రేవంత్ కేసీఆర్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అందుకనే దాంట్లో భాగంగానే రేవంత్ వేసినటువంటి ప్లాన్లో ఇప్పుడు కవిత నడుస్తూ ఉంది. అప్పుడు కవిత వేసినటువంటి గీసిన గీతలో రేవంత్ నడుస్తూ ముందుకెళ్ళాడు. అప్పుడు జరిగిన చరిత్ర ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్రని తెలియజేస్తూ ఈయనట మోడీ గారిని ఓడగొడతాడట. ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు, నువ్వే మా పార్టీ యొక్క నాయకుడి చేతిలో చావు దెబ్బ తిని ఘోరంగా ఓడి ఇంట కూర్చున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిని ఇది. నువ్వా మమ్మల్ని ఓడగొట్టడానికి నువ్వు వచ్చేది? నీకు రోజులు దగ్గర పడ్డాయి మిస్టర్ రేవంత్, గుర్తుపెట్టుకో. నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఇంకా నెలలు లెక్క పెట్టుకోవాలి నీ ముఖ్యమంత్రిలో ఉండేది కాలం విషయంలో. అందుకనే ఆ రాహుల్ ఏ రకంగా వ్యవహారం చేస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం. మళ్ళా సార్వత్రిక ఎన్నికలు 5 సంవత్సరాల కాలంకి వస్తాయి. దాంట్లో 2 సంవత్సరాలు పూర్తయింది అనుకుందాం. సంవత్సరం ఉన్నారనా పార్లమెంటు పూర్తయింది, సంవత్సరం దాటింది. కానీ నీ యొక్క పదవి 20 నెలలు దాటింది. నెలలు గుర్తుపెట్టుకో, నిన్ను ఇంటికి పంపించడం ఖాయమని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.